హాయ్ హలో నమస్తే అన్యూసేయో వెల్కమ్ టు టీవీ9. ఐమ్ నీలిమా. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అన్నారు కానీ ఇద్దరు ఇక్కడి వాళ్ళేనండి. ఒకరేమో సింపుల్ ఎట్ స్టన్నింగ్ పర్ఫార్మర్ దీపికా పిల్లి అండ్ ఎనర్జీకే రాజు ప్రదీప్ మాచిరాజు. వాళ్ళతో మాట్లాడేద్దామా? హాయ్ అండి. హలో అండి, ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. అసలు సూపర్ ఎక్సైటెడ్, సో హ్యాపీ టు ఇంటర్వ్యూ మీ ఇద్దరిని. బికాస్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఫీల్ అంటే, బికాస్ ఎంతమంది సెలబ్రిటీస్ని మీరు ఇంటర్వ్యూ చేస్తుంటారు అండ్ దిస్ టైం మీరు మాకు ఇంత కోర్స్ ఫస్ట్ నుంచి మిమ్మల్ని మేము అలానే చూసామనుకోండి, కానీ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంటే మీకేమన్నా టెన్షన్ పడతారా? ఏం లేదండి, చిన్న సైజు వైవా, చిన్న సైజు ఆఫీస్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అంతే. బట్ ఇన్ని రోజుల తర్వాత తెలుస్తూ ఉంటుంది నాకు, అంటే ఇట్ సైడ్ పొజిషన్. ఇప్పుడు మీరు టెన్షన్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు మేము ఎలా టెన్షన్ పెడతామా అని ఉంటుందా మనసులో? లేదంటే నేను గెస్ట్లు టెన్షన్ పెట్టలేదు కాబట్టి మీరు కూడా మమ్మల్ని పెట్టకండి. ఇది అబద్ధం. టెన్షన్ పెట్టలేదు అనే మాట అబద్ధం, వాళ్ళ నుంచి తీసుకోవాలి బైట్స్. సో మూవీ ఇంకా ఆల్ సెట్ టు రిలీజ్ అన్నప్పుడు హౌ డస్ ఇట్ ఫీల్ లైక్? అంటే నర్వస్గా అనిపిస్తుందా లేకపోతే హ్యాపీ ఆర్ ఓకే? ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయండి. మోస్ట్లీ హ్యాపీ బికాజ్ నా ఫస్ట్ ఫిల్మ్ కదా, సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. అండ్ మేము ఈ 1.5 year ఏదైతే షూట్ చేసామో ఓన్లీ నా పార్ట్ వరకు నాకు తెలుసు. సో అంటే స్టోరీ తెలుసు బట్ చూడాలా ప్రదీప్ గారి యాక్షన్? బికాజ్ మా డైరెక్టర్స్ చెప్పారు, నేను ఫస్ట్ టైం అలా థియేటర్స్లో చూసే యూనో అది ఆ థ్రిల్ కోసం నాకేమీ చూపించలేదు కదా. రివీల్ చేయకపోవడం ఎంత దారుణం. హీరోయిన్ కి దివ్య దృష్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ షూట్ లో ఆవిడ ఉన్నారు. సో ఆవిడ లేని సీన్స్ ఏం జరిగాయి అనేది ఆవిడ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అంటే బికాస్ కథ ఆవిడ చుట్టూ తిరుగుతోంది, సో ఆవిడ గురించి ఏం మాట్లాడుకుంటున్నాం, సీన్స్ ఏం జరుగుతున్నాయని ఆవిడ కంగారు చూసి మేము కావాలని ఆపేసాం. అమ్మయ్య మీకైతే చెప్పాం, మీకైతే చూపించామని. సో దట్స్ వాట్. నేను ప్రతిరోజు అడుగుతూ ఉండేదాన్ని, చూపించండి. నో, కొంచెం పాటలు చూస్తారా? ఒక్క నిమిషం పాటలు చూపించి. టీజింగ్ కదా అసలు, ఇంత టీజింగ్ పాపం కదా. ఒకే ఒక్క అమ్మాయిని చేసి ఆ మైనారిటీ అని చెప్పి మేము ఇప్పుడు ఉద్యమం చేస్తాము. ఆవిడ ఎవరో తెలుసా అండి మీకు? ఎందుకంటే సినిమాలో అందరూ 60 మంది అబ్బాయిలు, ఒకే ఒక అమ్మాయి మైనారిటీ. ఎవరు సెక్షన్? మైనారిటీ సెక్షన్ తనే కదా. పాపం అంతమంది ఎదురు చూస్తున్నారు. ఆ ఊరికి రాజకుమారి ఆవిడ. సో బైర్లంక అనే ఊరుంది ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో, ఒక చిన్న పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరుకే రాజకుమారి ఆవిడ. మరి ఆలోచించండి ఎవరు గ్రేట్ ఇప్పుడు. ఆ రాజకుమారి వెనకాల ఇంతమంది పడుతున్నారు. యాక్చువల్లీ నేనే వాళ్ళందరినీ ర్యాగింగ్ చేస్తా ఫిల్మ్. ఎస్ వాళ్ళు కూడా అందుకే వింటున్నారు. కనిపించట్లేదు మీరు అపరిచిత. అసలు మీరు ఇలా చూస్తున్నారు కానీ సినిమాలో చక్కగా లంగావోని వేసుకుని బొట్టు పెట్టుకుని రాజా చెప్తే జరగాల్సిందే అని చెప్పి ఊరంతా తిరుగుతూ ఉంటుంది. లైక్ టామ్ బాయ్ అలా అన్నీ ఉంటాయి. టామ్ బాయిష్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది, అమాయకంగా ఉంటుంది రాజా. సో యా, ఇప్పుడు ఇన్నసెంట్గా ఉన్న క్యారెక్టర్లే మాకు అనిపిస్తుంది. అంటే ట్రైలర్ చూసినప్పుడు మీకు నా మాట శాసనం అలాంటివి ఏమైనా చేయాలని ఉందా? ఆ రూల్స్ కొంచెం పవర్ఫుల్ క్యారెక్టర్స్. ఐ డోంట్ నో అండి, ఐ స్టిల్ హ్యావ్ టు ఫిగర్ అవుట్. అంటే కొంచెం ఇలాంటివి కూడా చేస్తే బాగుండని ఎందుకు ఉండదు? ఒక కైండ్ ఆఫ్ ఫ్యాంటసీస్ కాదు. ఇంత క్యూట్గా ఇంత చక్కగా ఆవిడ నా మాటే శాసనం చిప్పుకోండి అని వెళ్ళిపోతారు అందరూ సిగ్గుపడి. సో అంటే సినిమాలో కూడా హర్ ఇన్నోసెన్స్ ఇస్ ద బ్యూటీ. తన గురుణ పైన కండిషన్స్ అక్కడ ఆ ఊర్లో ఆ ఇన్నోసెన్స్తోనే ట్రావెల్ చేస్తుంది సినిమా అంతా. సో దట్స్ ద బ్యూటీ. మీ మేనరిజమ్స్ మిస్ అవుతున్నామండి. చెప్పండి. చాలా అంటే ఇట్స్ గుడ్. అంటే మీరు యాక్టింగ్ మీద టోటలీ ఫోకస్ చేయడం అనేది చాలా చాలా బాగుంది. బికాస్ మేము థియేటర్స్లో చూడొచ్చు మిమ్మల్ని, బట్ కానీ వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ అదర్ షోస్. యా, నాకు అనిపిస్తుంది. బట్ ఫర్ ఎ బెటర్ టుమారో, కల్కిలో చెప్పినట్టు రేపటి కోసం. కానీ ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్నారు. 2021 ఇప్పుడు 2025. ఎంత టైమో తెలుసా అండి? టూ మచ్ అసలు. ఇంత వెయిటింగ్ అంటే చేపించడం దారుణం. అంటే ఫస్ట్ సినిమా చాలా బాగా వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలిసింది. అమ్మో ఇంతమంది వచ్చి చూస్తున్నారు, ఇట్స్ సీరియస్ థింగ్, మనం ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి అని. వి టుక్ టైమ్ టు మేక్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్. అండ్ ఇలాంటి గ్రేట్ ఫ్రెండ్స్ అందరినీ ఒక చోటకి తీసుకురావడం అండ్ టీమప్ చేసుకోవడం, సినిమా చేయడానికి కొంచెం టైం పట్టింది. సో మేము అనుకునేది ఏంటంటే కొన్ని మంచి పనులు చేయడం కొంచెం టైం పడుతుంది. పాజిటివ్గా ముందు. మీ డాన్స్ అదిరిపోయిందని అందరూ చెప్తున్నారు. నిజంగా చాలా బాగుంది. ఏమన్నా స్టెప్స్ ఇస్తారా? 40 seconds కంటిన్యూస్గా చేశారు యాక్చువల్లీ.
ఒక బీజియంలో ఒక సాంగ్కి మాస్టర్ లేదు ఫుల్ షాట్ చేద్దాం అన్నారు. ప్రాక్టీస్ అలా చేయలేదు, అక్కడ లేదు. షార్ట్లోకి వెళ్ళిన తర్వాత సార్ లేదు ఇది ఫుల్ షాట్ ఒకసారి ట్రై చేద్దాం బాగుంటుంది అందరికి నచ్చుతుంది. సార్ మామూలుగా చేయడమే మనం ఒక షాటే 100 సార్లు వస్తుంది మనకి స్టెప్ వేయాలి. బట్ అలా అలా కొంచెం వి పుట్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కొంచెం చేసి చిన్న ఎగ్జైట్మెంట్, చిన్న సర్ప్రైజ్, చిన్న గుడ్ ఫీల్ క్రియేట్ చేద్దాం 70. కానీ అంటే చేస్తున్నప్పుడు ఏమైనా మర్చిపోతామేమో భయం ఉంటుందా? బికాస్ మీరు మీ మెమరీ పవర్ ఎక్కువేలే, కానీ 40 సెకండ్స్ ఎట్టే స్ట్రెచ్ అంటే ఇటు తిరగాలి అటు తిరగాలి, ఈ కాలు మూవ్ చేయాలా. నాకు 4 పేజీలు డైలాగులు ఇట్టే గుర్తుంటాయి కానీ మాట్లాడడం అలవాటు కాబట్టి ఇవన్నీ గుర్తుంటాయి. బట్ డాన్స్ అండ్ ఆల్ దిస్ ఆర్ ఆల్ వెరీ న్యూ టు మీ. అసలు నేను ఎప్పుడు చెప్తుండే మాకు చాలా దూరం ఉందా నేను వాటికి. స్టిల్ హి డిడ్ అ గుడ్ జాబ్. ట్రై చేసి ఎలా గుర్తుపెట్టుకున్నారు? బాగా ప్రాక్టీస్ చేశారా లేకపోతే ఎట్లా? అంతే ఏం లేదండి, ఓ భయం ఉంది కదా కెమెరా అని అందరు నాకు వేసేసి కమాన్ అండి ఓకే వేస్తాను. ఇట్ వాజ్ నైస్ ఫన్. మీ ఇద్దరిలో ఎక్కువ టేక్స్ తీసుకునేది ఎవరు? ఎక్కువ 1 more టేక్ వెళ్దాం అట్లా. సో దిస్ వన్ సాంగ్ లేలే సాంగ్లో ఒక ప్లేస్లో ఒక హిట్ ఉంటుంది అనమాట. జస్ట్ హిట్ చేయాలి, నథింగ్ బిగ్, పెద్ద కాంప్లికేటెడ్ స్టెప్ కాదు, బట్ అది క్యాచ్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఆల్మోస్ట్ ఆ రోజు 20 టేక్స్. సిగ్గుపడ్డం వల్లే నాకు తెలిసి ఈయన సిగ్గు వల్లే లేట్ అయిపోయింది. నేను షార్ట్లో లేను, నాకు ఆ రోజు హాలిడే. ఆవిడ అన్ని టేకింగ్ నాకు హాలిడే అయిపోయింది. అంటే పాపం అది ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ వెరీ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్. లేలే సాంగ్ ఉదిత్ నారాయణ గారు పాడింది. అందులో ముద్దు మాయ చేసిన బిట్, ముద్దు మాయ చేసేనే అని ఇలా నడుము కొడుతూ స్టెప్ చేయాలి. సో మాస్టర్ అసలు లేదు 1 more లేదు, ఈసారి స్మైల్ లేదు. ద థింగ్ ఇస్ రిహర్సల్లో వస్తుంది టేక్ అన్నప్పుడు ఆ బీట్కి ఐ కుడ్ నాట్ క్యాచ్ ద బీట్ అనమాట. సో అప్పుడు మాస్టర్ ఏం చేశారంటే ఈసారి ఇవిడికి టేక్ అని చెప్పొద్దు, ఓకే అమ్మ రిహార్సల్ అన్నారు. టేక్ ఓకే అన్నారు ఆయన. అన్ని 20 టేక్స్ చేసిన తర్వాత థర్డ్ టేక్ ఓకే. 20 టేక్స్ అదే బెటర్గా ఉందిలే అమ్మా, ఇంకా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ వద్దు. పోయేలా ఉంది ఇది. వండర్ఫుల్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ టైటిల్ చాలా రోజుల తర్వాత గుర్తు చేస్తున్నారండి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీకు అంటే మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా? కొంచెం ఇట్స్ వెరీ స్పెషల్ సార్ డెబ్యూ ఫిలిం టైటిల్ ఇది. లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, లాట్ ఆఫ్ యూనో రెస్పెక్ట్ ఉంది. సో ఆ కండిషన్స్లో మా కథకి మ్యాచ్ అయ్యే టైటిల్ ఇది అండ్ కథ కోసమే తీసుకున్న టైటిల్ ఇది. ఫ్రమ్ ద స్టార్ట్ ఇట్ సెల్ఫ్ ఉంది ఈ టైటిల్. అండ్ వెన్ మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇది ఉన్నప్పుడు సపోజ్ ఇంత పెద్ద టైటిల్ కరెంట్ జనరేషన్స్లో ఇంత పెద్ద టైటిల్స్ రావట్లేదు. యూనో 1 word సింగిల్ లైన్ అలా టైటిల్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ప్రమోట్ చేయడానికి కూడా చాలా పెద్దది ఇది టైటిల్, బట్ రీకాల్ వాల్యూ ఉన్న టైటిల్ అండ్ చాలామంది ఫ్యామిలీస్లో కూడా తెలుసున్న టైటిల్ ఇది. సో అండ్ తెలుగుతనం ముట్టిపడే టైటిల్. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ యాడెడ్ అయ్యాయి దానికి. అండ్ మాది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో యూ కెన్ కమ్ డౌన్ సమ్మర్లో కూర్చుని హ్యాపీగా చూసే సినిమా ఇది. సో తెలుగు టైటిల్, తెలుగు వాళ్ళకి గుర్తుండే టైటిల్ పెట్టాలని కోరుకున్నాం. ప్రదీప్ సినిమా, అందులో దీప్తి ఉన్నారు. ఈ 2 ఫ్యాక్టర్స్ చాలు మాకైతే. ఎందుకంటే అందరూ ఎక్కువగా టీవీలు చూసిన వాళ్ళే కాబట్టి మీ ఇద్దరు ఫెమిలియర్ కాబట్టి వెళ్తారు అందరూ అఫ్ కోర్స్. సో మీరు యాంకర్గా ఫస్ట్ షో ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తొస్తుందా? ఆల్రెడీ అంటే మీరు ఫస్ట్ ఒక మూవీ రిలీజ్ అయ్యింది, కానీ అప్పుడు ఆ ఫస్ట్ షో ఎంటర్ అయినప్పుడు, అది టెలికాస్ట్ అయినప్పుడు దట్ ఫీల్ ఈజ్ సంథింగ్ కదా. డెఫినెట్లీ నాకు అదే ఫీల్ ఉందండి ఇప్పుడు. బికాజ్ నేను ఫస్ట్ షో చేస్తున్నప్పుడు ఐ డోంట్ నో ద రిజల్ట్, ఐ డోంట్ నో హౌ పీపుల్ విల్ టేక్ ఇట్, అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. మై ఫస్ట్ బిగ్ షో బ్రేక్ వాజ్ అత్తాకోడల షో. అరౌండ్ 90 womenతో ఎవ్రీడే నేను ఒక్కొక్క ఎపిసోడ్ చేయాలి. ఐఎమ్ ద ఓన్లీ గై స్టాండింగ్ ఇన్ బిట్వీన్. అంటే ఈ ఛానల్ ఆ ఛానల్ టైటిల్ తీయచ్చో లేదో అని నేను కూడా ట్రై చేసే వస్తానేమో అని, కానీ నాకు అత్తలేదే, ఎలాగా నన్ను సెలెక్ట్ చేయలేదు. అయ్యో మేనకోడల కింద మేము మేనత్తతో వచ్చేవాల్సింది. బట్ దట్ షోకి ఎలా అయితే నాకు బటర్ఫ్లైస్ ఉన్నాయో, యాంగ్జైటీ ఉంది, ఎగ్జైట్మెంట్ ఉంది. బికాజ్ ఐ వాజ్ జస్ట్ బేబీ స్టెప్స్, అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ ఈ మూవీ చేస్తున్నప్పుడు నాది అదే ఎమోషన్ లోపల. బికాస్ దిస్ ఇస్ ఆల్ న్యూ వరల్డ్ ఫర్ మీ అండ్ సరికొత్తగా నేను ఒక దాంట్లోకి అడుగు పెడుతున్నాను అండ్ మహాసముద్రం ఇది. సో ఐ వాజ్ వెరీ కేర్ఫుల్, కాన్షియస్ అండ్ అన్నీ ప్రాక్టీస్ చేసి అన్నీ సమపాల్లో ఉండేలాగా ప్రయత్నం చేశాము. బట్ ఎనీ విచ్ వే ఇట్స్ మై బేబీ స్టెప్, ఫస్ట్ స్టెప్స్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి ఐఎమ్ స్టిల్ ఎగ్జైటెడ్, నర్వస్. నో మ్యాటర్ నేను 10-12 yearsగా టెలివిజన్లో చేస్తున్నా కూడా
ఐ థింక్ దిస్ లుక్స్ లైక్ ఎ డెబ్యూ ఫర్ మీ. ఆ టెన్షన్ ఉంటుంది కొంచెం. సో మీకు ఫస్ట్ షో ఏది అంటే రిలీజ్ చేసినప్పుడు అప్పుడు హౌ డస్ ఇట్ ఫీల్ లైక్? మీరు హోస్ట్ చేసినప్పుడు డీ షోలో మేము చూసాము. ఫస్ట్ షో మీరు టెలివిజన్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ వేరు కదా, అది ఒకసారి గుర్తు చేసుకుంటే. So my first show is also with Pradeep actually, and my first film as a lead is also with Pradeep, which is a coincidence. So na first show నేను చేసినప్పుడు కూడా I was so nervous and excited just like this, but ఇది ఫిల్మ్ కదా సో ఇంకొంచెం ఆ నర్వస్నెస్ ఎక్కువ ఉండింది, అండ్ యూనో ఆ బటర్ఫ్లైస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి కంపేర్డ్ టు టెలివిజన్. సో ఆ షోస్ హిట్ కాబట్టి లక్కీ చామ్ మీతో పాటే ఉన్నారు కాబట్టి ఇది కూడా హిట్. ఇంకా ఈ సినిమాలో మీ ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు? లాట్ అండి. అంటే ఇప్పటివరకు ట్రైలర్ రిలీజ్ అయింది, ఇట్ ఈస్ గోయింగ్ గ్రేట్ అండ్ ఇట్స్ ట్రెండింగ్ ఆన్ ద టాప్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంటే ఆడియన్స్కి మేము చెప్పబోయే కథ జస్ట్ ఒకటే చూపించాం మేము, అండ్ ఇట్ ఈస్ జస్ట్ 5% వాట్ వీ ట్రై టు షో. సో ఐ థింక్ ఎవ్రీ ఇంటరాక్షన్ మా ఇద్దరిది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ద డ్రామా చాలా బాగుంటుంది. అంటే ఏ కండిషన్స్లో ఇద్దరు కలుస్తూ ఉంటాము అండ్ కలిసిన ప్రతిసారి మా కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి. బ్యూటిఫుల్ మూమెంట్ చెప్పండి, ఇది చాలా బాగుందబ్బా అనే ఉంటాయి కదా ఖచ్చితంగా, ఇది బాగా వచ్చిందబ్బా అట్లా. అది ఏం రివీల్ చేయొచ్చా అని నేను ఆలోచిస్తున్నాను. నేను ఒక్కటే చెప్పండి. సినిమా చూస్తున్నప్పుడు మేము కనెక్ట్ అవుతాం కదా, ఇది కదా ఇదే కదా ప్రదీప్ గారు చెప్పారు అని. ఐ థింక్ వీ షుడ్ వాచ్ అవుట్ ఫర్ ది ఇంటర్వెల్ సీన్ అండి. దట్స్ మోస్ట్ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ సీన్. ద విజువల్ బ్యూటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం చాలా కష్టపడ్డాము. ద నైట్ షాట్ విత్ మూన్ లైట్ మా ఇద్దరి ప్రెజెన్స్లో. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మొదటి చినుకు పాట చూశారు కదా మీరు, ఆ సాంగ్కి లీడ్ అనమాట. సో ఇఫ్ యూ ఇమాజిన్ ఆ సాంగ్ ఎలా ఉందో దాని ముందు సీన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ మొత్తానికి మూలం ఆ సీన్లో స్టార్ట్ అవుతుంది. కీ సీన్ అది, అక్కడి నుంచి ట్విస్టులు స్టార్ట్ అవుతాయి. మీ ఫేవరెట్ లొకేషన్ అంటే ఏంటి, ఏం చెప్తారు? అరకు అండి, వితౌట్ డౌట్ అరకు. అండ్ మేము అరకులో ఐ థింక్ 20 days ఉన్నాము. 20 daysలో నైట్ షూట్ 6 days చేసాము. 6 days. సో అది పీక్ వింటర్ అప్పుడు, డిసెంబర్ అక్టోబర్ ఆ టైంలో. అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. నైట్ టైం అలా ఒక విలేజ్ చూడడం, ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్. అండ్ సిటీలో నార్మలీ మనకు అలా ఎక్స్పీరియన్స్ అవ్వలేము. సో ఐ థింక్ అరకు వాజ్ మై ఫేవరెట్. అంటే చాలా రోజుల తర్వాత అట్లా ఒక టీం అందరూ ట్రావెల్ చేసి ఒకే చోట ఉంటూ డే అండ్ నైట్ షూట్ చేసాం. మామూలు ఇక్కడ ఉంటే మార్నింగ్ టు ఈవినింగ్ షూట్ చేస్తాం, నెక్స్ట్ డే షూట్ చేస్తాం. అక్కడ అలా కాదు, మాకు మార్నింగ్ వెదర్ కావాల్సినప్పుడు మార్నింగ్ సీన్స్ అండ్ మార్నింగ్ చేసి ఈవినింగ్ అవగానే గెటప్ చేంజ్ వేరే సీన్స్. సో నైట్ లైక్ నాకు తెలిసి మ్యాక్సిమం చాలా తక్కువ తీసుకున్నాం మేము. హార్డ్లీ స్లెప్ట్. లైక్ యూర్ ఆల్ ఎక్సైటెడ్. ఓకే నెక్స్ట్ ఏంటి, ఓకే ఇది చేద్దాం ఫేస్ లో టైర్డ్నెస్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది, బట్ ఎక్సైట్మెంట్ తో అది కవర్ అయ్యారు ఆ ఎనర్జీస్తో. అంటే వి మేడ్ ష్యూర్ బికాజ్ ఇంతమంది టీమప్ అవుతున్నాము, వి షూటింగ్ అవుట్డోర్స్, దర్స్ లాట్ ఆఫ్ యూనో స్టాటిస్టిక్స్ ఉన్నాయి, అవన్నీ మ్యాచ్ చేయాలి. అంటే అంత టైం లేదు. అండ్ దట్ సీజన్ దట్ వెదర్ని క్యాప్చర్ చేయాలి. సో ఎర్లీ మార్నింగ్ షాట్స్కి, సన్ రైజ్ షాట్స్, సన్సెట్ షాట్స్. ఐ థింక్ మీరు బైర్లంక అనే ఊరిని విజువల్లీ మీరు చూసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ సే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ వి షాట్. బాగా క్యాప్చర్ చేశారని కూడా మేము అనుకుంటాం అప్పుడు. అంతే కదా. బాలరెడ్డి గారు డిఓపి, హీస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. మిమ్మల్ని బాగా చూపించిన షాట్లు ఉన్నాయా? బాగా చూపించలేదు అని కంప్లైంట్లు కూడా ఉన్నాయా? లేదు, అదంతా వాళ్ళు కష్టాలు పడ్డారు. అమ్మో ఇప్పుడు బాగా చూపించాలి అని. ఎందుకంటే మేమంతా మా డైలాగ్స్, మా లొకేషన్ కాదు కదా ఇంపార్టెంట్. మేము ఎవరిని చూస్తాం, బేసిక్గా హీరో హీరోయిన్ చూస్తాం. ఇక్కడ బాగున్నాడు అబ్బా, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయి ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఇలా బాగున్నాయి అలా అనుకుంటాం. ఫోటో ఫ్రేమ్లో బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, ఫోటో ఫ్రేమ్లో ఉన్నోళ్ళు బాగుండాలి కదా. సో రెండు మ్యాచ్ చేశారు. బాగానే చూపించారు కదా, కంప్లైంట్స్ అయితే లేవు. ఇది వినేసారు, బాగా మేనేజ్ చేశారు. మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏమైనా ఉందా? మన భారతదేశంలో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఒక డాక్టర్ జాబ్ తప్ప మిగతా అన్ని చేసేయగలరు. అందరూ కనెక్ట్ అవుతారు అబ్బా, సూపర్, మామూలుగా కాదు. ఆర్ఎంపీకి కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు డాక్టర్ కాకపోయినా. ఆపర్చునిటీస్ అలా ఉన్నాయి. సో చాలా బాగుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ హ్యాపీగా ఐటీలో ఉన్నారు. మీరు బీటెక్ కదా? ఈవిడ బీటెక్, వీరు బీటెక్. చూడండి ఏం చేస్తున్నాం, చూడండి ఏం చేస్తున్నాం. ఎటైనా వెళ్ళొచ్చు ఈసీ అని ఇటు వచ్చాను నేను. మీరు బయోటెక్నాలజీ. నాది ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్.
నాది కమ్యూనికేషన్స్ అనుకోవచ్చు, చూడండి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇవి మన హెచ్ఓడీలు చూసితే దీనిగా మేము 4 ఏళ్ళు చదివించాం మిమ్మల్ని. ప్రాక్టికల్స్ But they'll be very happy. అంతే కదా, వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతుంటారు. 3 బీటెక్ స్టూడెంట్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక మంచి మెమరబుల్ థింగ్స్, మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కటి, ఇది మర్చిపోలేనబ్బా, లేకపోతే ఈ పీపుల్ మర్చిపోలేను, ఈ కాన్వర్జేషన్ బాగుంది, ఈ ఫన్ మిస్ అవుతున్నాను, అలాంటివి ఏమైనా ఉన్నాయా ఈ సినిమాకి సంబంధించి? చాలా ఉన్నాయి చాలా కదా, ఒక్కటే గుర్తు రావాలి. ఎప్పుడైనా మిస్ అవుతున్నారంటే అబ్బా వచ్చాడంటే మంచి ఫుల్ జోష్గా ఉంటుంది, నవ్విస్తారు. లేదంటే ఐ థింక్ మేము ఇప్పటికీ మా షూటింగ్ డేస్ని చాలా మిస్ అవుతాం. షూట్ ఫినిష్ అయిపోయిందట, బికాస్ వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ బాండింగ్ అండ్ అంతా ఎమోషనలీ అటాచ్డ్ దీనికి, బికాస్ వీ ట్రావెల్ టుగెదర్ అండ్ వీఆర్ ఆల్ నోన్ టు ఈచ్ అదర్ అండ్ ఎవ్రీబడి ఆర్ దేర్ ఫస్ట్ స్టెప్స్ దీంట్లో. సో చాలామంది డెబ్యూస్ ఉన్నాయి ఇందులో. ఈ సినిమాలో మా డైరెక్టర్స్ నితిన్ భరత్స్ డెబ్యూ ప్రాజెక్ట్ ఇది, అండ్ వాళ్ళిద్దరూ మాకు చాలా ఇయర్స్ నుంచి పరిచయం మా ఇద్దరికి. సో ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్స్ అందరూ ఒక చోటు ఉండడం, ఇట్స్ లైక్ ఎ క్యాంపింగ్, ఇట్స్ లైక్ ఎ షూటింగ్. సో ప్రతి మూమెంట్ చాలా ఎమోషనల్ ఉంటుంది. ఐ థింక్ ఆర్ లాస్ట్ డే ఆఫ్ షూట్స్, మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాము మ్యారేజ్ సెట్, దట్ వాజ్ ద లాస్ట్ గ్రూప్ షాట్ వి డిడ్ అండ్ దట్ వాజ్ ద మోస్ట్ ఎమోషనల్ వన్ ఫర్ అస్. ఐ థింక్ అంత మీనింగ్ఫుల్గా ఒక ఫిలింని ఫినిష్ చేసిన, అంటే ఒక కథ తీసుకుని కథ ఓరియంటెడ్ సినిమా చేసినప్పుడు చాలా ఎమోషన్స్ ఉంటాయి అండ్ చాలా క్యారెక్టర్స్ కనెక్ట్ అయిపోతాం. వాళ్ళ మదర్ కింద ఝాన్సీ గారు యాక్ట్ చేశారు, మా మదర్ కింద రోహిణి గారు, మురళీధర్ గౌడ్ గారు ఫాదర్ అండ్ మదర్ కింద చేశారు. సో ఇలాంటి వాళ్ళందరితో ఫస్ట్ టైం మేము యాక్ట్ చేయడం అండ్ త్రూ అవుట్ జర్నీలో సత్య గారితో ఇట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ మూమెంట్. గెటప్ సీన్ గారు హీ హెస్ డన్, వీళ్ళిద్దరి వాచ్ అవుట్ ఫర్ దిస్ ఫిలిం. సత్య గారి కామెడీ టైమింగ్ గురించి ఏదైనా చెప్తారా? ఆఫ్ స్క్రీన్ అలాగే ఉంటారు, ఆన్ స్క్రీన్ అలాగే ఉంటారు. బట్ నేను సత్య గారు, సీను గారు వీళ్ళందరితో యాక్ట్ చేయడంతో ఒక బ్యూటిఫుల్ మెమరీ మీరు అడిగినది ఏంటంటే, ద వే వి ఆల్ డూ అవర్ లంచ్ సెషన్స్. అందరం తింటాం ఒకే చోట కూర్చుని, మొత్తం యూనిట్ మొత్తం ఒక చోట కూర్చుని ఎవ్రీడే. అండ్ టైం గ్యాప్ దొరికినప్పుడు మేడం కానీ సీను, సత్య వీళ్ళందరూ వంట ట్రై చేస్తారు. చాలా గౌరవం ఇస్తున్నారు. బాగా చేస్తారా వంట? లేకపోతే లేదు నిజంగా బాగా చేస్తారు. అయ్యో నేను చెప్తే నిజంగా ఎవరు నమ్మట్లేదు. అదే బాగా చేస్తానండి. ఆవిడే చెప్పారు, మాకు తెలియదు మామూలుగా, నేను బాగా చేస్తాను. దొండకాయ ఫ్రై నేను నా లైఫ్లో ఇంకొకసారి దొండకాయ ఫ్రై ఎప్పుడు తిన్నా నాకు దీపిక గారు కనిపిస్తారు. అంటే కన్సర్న్ దొండకాయ ఫ్రై చూడగానే హాహా దీపిక గారు, అది అంత బాగుంది అని ఆయన మర్చిపోలేనంత బాగుంది. నాకు తెలిసి మా మొత్తం షూటింగ్లో 3 సార్లు అడిగినట్టున్నాం, 3 సార్లు అడిగా 3 సార్లు చేశారు ఆవిడ వంట. 3 సార్లు వేరే వేరేగా వచ్చింది. బట్ 3 సార్లు దొండకాయ కూర పేరు పెట్టుకున్నాం మేము, ఎందుకంటే బాగా. తిన్నారా లేదా? సెకండ్ టైం తిన్నాను ఆ రోజు కొంచెం షూటింగ్ లైట్గా. లేదు నిజంగా పాప యూనిట్లో ఉన్న వాళ్ళందరూ తిన్నారు అండ్ మా అందరికి చాలా హ్యాపీ. దగ్గరుండి సర్వ్ చేసా అందరికి. చాలా బాగా వండుతారు, ఎందుకంటే సీను కట్ చేస్తారు, సత్య మసాలా అవన్నీ వేస్తారు, మేడం గరిటెతో ఇలా కలుపుతారు ఇలా లాస్ట్లో కలిపి. హ్యాండ్ అనేది ఇంపార్టెంట్. సెకండ్ టైం నేనే అన్ని చేశాను. ప్రదీప్, సే సమ్ ఆఫ్ ద చార్మ్స్ ఆఫ్ ప్రదీప్ గారు అంటే ఏం చెప్తారు? చార్మ్స్ మీరు కూడా చెప్పాలి. వెంటనే ఆలోచించుకున్నాను, నాకు నెక్స్ట్ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. He's witty, humorous, very sweet, very supportive. Yeah, basically him is a charm. He is a charm. అది బాగుంది. He's a charm. Yes. Charming. మీరు చెప్పండి. దీపిక ఐ థింక్ షీఈస్ వెరీ మెచ్యూర్డ్, దట్స్ ద చామ్ కనిపిస్తుంది. అంటే ద వే షీ హ్యాండిల్స్ ద ఎనీ సిచ్యువేషన్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. పెద్దదాన్ని చేసేసారండి మిమ్మల్ని. అంటే పెద్ద పెద్ద విషయాలు కాదు, పెద్ద పెద్ద విషయాలు అంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హర్ ఈజ్ హర్ ఇన్నోసెన్స్ అండ్ దట్స్ ద మోస్ట్ క్యూటెస్ట్ పార్ట్ ఐ లైక్ అబౌట్ హర్. బాగా అల్లరి ఎవరు చేస్తారు సెట్లో?
అసలు కనపడదు కదా, అస్సలు మీరే అనుకుంటారు ఎవరైనా సరే. అందరూ అదే అండి ప్రాబ్లం. నాకు గొంతేసుకుని నేను ఉంటాను తప్ప నా ఏముంటు అల్లే అంత అరుపులే సౌండే. నేను అందరి దగ్గర అల్లరి చేయను, ఓన్లీ ప్రదీప్ గారు, నితిన్ గారు, భరత్ గారు, సెలెక్టెడ్ పీపుల్. మీకు తెలుసా ఆవిడ కోడ్ వర్డ్ ఏంటో మా షూటింగ్లో? మేము చాలా సీరియస్గా వచ్చి దీపిక గారు మనం ఇది చేయబోతున్నాం ఇలా ఇలా డైరెక్టర్స్ అంటే ఓకే అండి షూర్ షూర్ అండి మీరిద్దరు ఒకసారి డైలాగ్ అనుకున్నా అంటే నేను ఇలా డైలాగ్ అనుకునే అలా కాదండి ఇలా అంటే యా మీరు టేక్లో ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని చెప్తారు, చూసుకుంటానండి. ఇంకోసారి చెప్పారనుకోండి ఎవరైనా పిల్లలరా మీరు వెళ్ళండి నేను చూసుకుంటా కదా ఈ సీన్ అంటే. నాట్ బికాజ్ ఐ నో నాకు వచ్చాను కాదు కానీ చిన్నగా ఆ కోడ్ వర్డ్ అనమాట మాకు, నాకు అర్థమైందని చెప్పడానికి ఎవరికైనా సరే కంగారు పడద్దు. పిల్లలరా మీరు వెళ్ళండి నేను చూసుకుంటా అంటది అందరినీ. ఫన్నీ. ప్రదీప్ గారి ఊత పదం ఏంటి, ఎక్కువగా వాడే పదం ఏంటి? నిజంగా ఆయన వాళ్ళ స్టాఫ్ని పిలవాలంటే సపోజ్ అందరు చాలా దూరంలో ఉంటారు కదా, సో అందరూ కమ్యూనికేట్ చేయడానికి పేరు పెట్టి పిలిచినా వినపడదు కాబట్టి అంట వినపడుతుందా? చాలా ఎంత దూరంలో ఉన్నా వచ్చేస్తారు, అదేంటో మ్యాజికలీ. నేనంటే అంత సౌండ్ రాదు, మళ్ళీ అంతే వస్తుంది. యూ డూ ఇట్. రండి. అవి అక్కడికి నవ్వుతున్నారు. మరి దీపికకి ఊత పదం అంటే చాలా ఉన్నాయా? పిల్లల్లా మీరు, పిల్లలరా మీరు. ఆవిడ ఊతపదం అదే అండి, పిల్లలరా మీరు నీకేం తెలీదు. దీపికని ఒకసారి ఇమిటేట్ చేయండి. దీపికాని ఇమిటేట్ చేయడమా? సెట్లోకి రాగానే ఆవిడ ఎలా ఉంటుంది? సెట్లో కాదండి, ఆవిడ్ని కదపకుండా మీరు ఒక 30 seconds to 1 minute కనుక వదిలేయగలిస్తే ఆవిడ ఏ పొజిషన్లో ఉన్నారో ఎలా ఉన్నారో కళ్ళు తెరిచి నిద్రపోగలరు. ఇప్పుడు నవ్వుతున్నారు కాబట్టి మెలుకున్నట్టు మనకు అదే సిగ్నల్స్ ఆవిడతో. అంటే ఐ కెన్ స్లీప్ ఎనీవే, ఏ టైంలోనే ఎక్కడైనా. యాంకర్ జాగ్రత్తగా ఉండాలి, ఆవిడకి ఆవిడ మాట్లాడుతూ ఉండాలి మధ్య మధ్యలో. నిజంగా అదొక వరం అబ్బా. అవును. మీరు అసలు సముద్రంలో పుట్టాల్సిన వాడు. కానీ రాత్రి నిద్ర రాదు, ఓన్లీ డే టైం అలా వస్తుంది. నిద్రతో అంటే నైట్ షూట్స్ ఈజీ అయిందండి. నైట్ అంటే ఏమన్నా డ్రామాస్ సిరీస్ చూస్తుంటారా? నిద్ర రాదు అనేది రీజన్ అదే. బట్ ఏమో తెలియదండి, రాదు మోస్ట్లీ. చూస్తాను, చూడడం కాదు. మీరు అక్కడ పుట్టాలి, దేవుడు బై మిస్టేక్ ట్రై చేస్తున్నారు. సౌత్ కొరియా వెళ్ళిపోతున్నారు. చూస్తారు సౌత్ కొరియన్ డ్రామాస్? కొన్ని కొన్ని. ఫేవరెట్ హీరో ఎవరు? సౌత్ కొరియా లేదండి, ఏదైనా డ్రామా చూసారా? ఏదో ఉంటుంది ఇదే. మీకు బాగా నచ్చిన డ్రామా నేమ్ ఏంటి? కొరియన్ మీరు అడుగుతుంది. ట్రూ గుర్తుందా? బ్యూటీ అని సిరీస్. చాలా బాగుంటుందండి, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, క్రైమ్ థ్రిల్లర్. కాదది, ఓ నో, స్కూల్ డ్రామా. సర్లే కొరియన్స్ కి ఇంటర్వ్యూ తెలియదు కాబట్టి పర్లేదు. చూసారా మీరు? నేను ఫుల్ గా చూస్తాను, ఓ సూపర్. వచ్చినట్టు చూస్తాను నేను. పర్లేదు, ఇద్దరు చూసారు కదా చాలు. దీపిక కామెడీ టైమింగ్ కి రేటింగ్ ఇవ్వాలంటే, మార్క్స్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? కామెడీ టైం అంటే ఆవిడ కామెడీ చేయక్కర్లేదు, ఆవిడ నోరు తెరిచి మాట్లాడగానే మా అందరికి నేను అసేనా సేనా అనే డైలాగ్. ఒక డైలాగ్ ఉంటుంది, ఫస్ట్ డే నన్ను సెన అంటావా అని. నేను చాలా సేని చాలా కోపంతో చెప్పాలన్నమాట. ఫస్ట్ డే ఫస్ట్ షాట్, అండ్ వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు కదా. సడన్గా వాళ్ళ మీద కోపం పడాలంటే నా వల్ల అవ్వట్లేదు. గెటప్ శ్రీను గారు, సత్య గారు అందరూ ఉన్నారనమాట. అది చాలా కోపంతో చెప్పాలి. నాకేమో వాళ్ళ మొహం చూస్తే వాళ్ళు చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, ఆ ఎక్స్ప్రెషన్స్కి నేను నవ్వొచ్చేస్తుంది నాకు. ఫస్ట్ టైం యాక్టింగ్ అందరితో, అండ్ వాళ్ళు మామూలుగా సరదాగా మా అందరితో మాట్లాడతారు ఎప్పుడు. సో వన్స్ ద కెమెరా ఇస్ ఆన్ మేమంతా మా ఎక్స్ప్రెషన్స్లో ఉంటాం కదా, మేమందరం ఇలా చూస్తామని. ఈవిడ మమ్మల్ని అందరిలో చూసి నేను సెనా నవ్వుతుంది ఈవిడ. అప్పుడు ఇలా నవ్వుతూ ఉంటారు. మళ్ళీ షూట్ చేసేటప్పుడు వెంటనే ఆ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది కదా, అలా చూసి వెంటనే నేను రాలేనమాట దీనిలో. టైం పడతాడు. డైలాగ్ మా కోసం చెప్పరా ప్లీజ్? అయ్యో వద్దులే, రీక్రియేట్ చేద్దాము. నన్ను సెన్ అంటావా? ఇది చాలా సీరియస్గా చెప్పారు. ఎక్కువ పర్ఫెక్షన్ కోరుకునేది ఎవరు? లెట్స్ గో ఫర్ వన్ మోర్ టేక్ అనేది ఎవరు మీ ఇద్దరిలో? మా డైరెక్టర్స్. మా ఇద్దరం కాదు, ఇంకో ఇద్దరు ఉన్నారు మాకు. మేమిద్దరం చేసి ఓకే అంటారా లేదా, ఓకే అంటారా లేదా అంతే. అంతే. హైదరాబాద్లో మీకు ఇష్టమైన హ్యాంగ్అవుట్ స్పాట్ అసలు ఉన్నాయా? మై హోమ్. మీకు ఇష్టమైన టీవీ షో మీరు హోస్ట్ చేసినవి కాకుండా మీ ఇద్దరికి? ఈ తెలుగులో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కొరియన్, చైనీస్, ఏదైనా.
మేము హోస్ట్ చేయాలంటే నేను చాలా అన్ని నేను చేసి ఎక్కువ చేస్తాను. D. D. D is my favorite. Yeah. యా ఐ థింక్ అత్తకొడల షో అండ్ డి. మీరు హోస్ట్ చేసినవి కాకుండా కాకుండానా? ఆ, అమ్మో, ఏమన్నా- like, అసలు చూడలేదు అంటారా మీరు ఇప్పుడు లే దొరికిపోతారు లే అలా ఏం లేదు. థింక్ నాకు కాకుండా నేను అతి ఎక్కువ చూసిన షోస్ సుమగారి షోస్. ఐ థింక్ నేను చాలా బాగా ఎంజాయ్ చేసినవి అప్పట్లో. ఐ థింక్ క్యాష్. ఓకే మీకు ఫేవరెట్ పాప్ సింగర్ ఎవరు ఉన్నారా? పాప్ సింగర్, పాప్ మ్యూజిక్. పాప్ మ్యూజిక్ ఓకే. జస్టిన్ బీబర్ పాప్ మ్యూజిక్లోకి వస్తాడు. మీకు నచ్చిన సాంగ్? అంటే వాళ్ళు పాప్లోకి వస్తారు తెలియదు కానీ మాకు ద కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్. చైల్డ్హుడ్ వాజ్ ఆల్ విత్ మైకేల్ జాక్సన్. ఎందుకంటే నీలి నీలి ఆకాశం ఇలాంటివి అడగండి బాగుంటాయి. లైక్ యో అంటే కొంచెం భయం వేస్తుంది నాకు. మనకి రాని విద్యలు ఎందుకని తెలుగులో ఏమని అడిగి చెప్పేస్తా. నీలి నీలి ఆకాశం సాంగ్ అసలు ఆ సినిమాని మార్చేసిందని చెప్పాలి. Yeah. అలాగ మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాట ఏంటి? చినుకు అంటారా, లీలే అంటారా, ఎన్నున్నాయి బా? సో అంటే పార్ట్ ఆఫ్ ఇట్ కదా. దాంట్లో దాని జర్నీ అది క్రియేట్ అయినప్పుడు సింగర్ పాడగానే విని ఎలా పాడారు అని తెలుసుకోవడం, కొరియోగ్రాఫర్ కంపోజ్ చేయగానే ఆ వీడియో చూసి ఎలా వచ్చింది చూడడం, ప్రాక్టీస్ చేయడం మేమిద్దరం. సో ఐ థింక్ ప్రతి పాటకి మాకు ఒక స్పెషల్ జర్నీ ఉంది. చాలా ఎగ్జాటిక్ బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక డ్రీమ్ సీక్వెన్స్ సాంగ్ షూట్ చేసాం మేము. ఐ థింక్ ద జర్నీ టువర్డ్స్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దేర్, దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్ వి షాట్. ప్రియమారా అనే సాంగ్ అది వెరీ రీసెంట్లీ రిలీజ్. ఐ థింక్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. ఓకే, ఒక బోరింగ్ క్వశ్చన్ ఉందండి, అడగమంటారా వద్దా? వదిలేండి. నేను అడుగుదాం అనుకుంటున్నాను, నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైంది. అడిగి అడిగి కూడా విసుగొచ్చేసింది, అడగాలని లేదు కానీ అడగపోతే బాగోదేమో అని నాకు అడుగుదామని తెలుసు, నాకు తెలుసు. ఆ అమ్మాయి ఎక్కడ ఉందంటారు? అక్కడ అమ్మాయి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అన్నారు? అది లవ్ సంబంధించి, ఇది లవ్కి సంబంధించి. అసలు మీ లైఫ్లో లవ్ ఉందా లేదా? ఎందుకుంటుందండి సినిమా సినిమా కాదు, రియల్ లైఫ్లో, నాట్ ఇన్ ద రియల్ లైఫ్. యా కరెంట్లీ నేను అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి ఈ సినిమాతో ప్రేమలో పెళ్లి ఉన్నా. చేసుకుంటానని చెప్పక్కర్లేదు, కనీసం అట్లీస్ట్ ఐ మీన్ లవ్ రిలేషన్షిప్ లేకపోతే ఏదో ఒకటన్నా చెప్పాలి కదా. ఓకే తెలుసుకుని చెప్పండి పర్లేదు. సరే ఇప్పుడు పెళ్ళి అంటారు చేసుకుంటాను, దాని తర్వాత ఏం అడుగుతారు నన్ను? ఇన్నాళ్ళు ఇది అడిగారు, దాని తర్వాత ఏం అడుగుతారు? యా ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ప్లేస్. క్వశ్చన్ అడగడానికి ఏం ఉండవు అని ఒకటి ఇస్తున్నారు మీరు అంతే. అలా ఏం లేదు, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అట్ ద రైట్ టైమ్స్ అంతే. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. పడతాయో ఏంటో. ప్రస్తుతానికైతే ఏప్రిల్ 11. ఓకే, ఒక విషయం అడిగేచ్చా మీరు ఏమనుకోకపోతే? పిల్లి పద్మనాభ సింహ అనేది అదొక సీన్ ఉంది కదా, మీరు నవ్వుకున్నారా అప్పుడు? లేకపోతే మీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరన్నా? ఫుల్గా ఏడ్పించేవాళ్ళు నన్ను, నేను ఎంజాయ్ చేసేదాన్ని దాన్ని బేసిక్లీ. యా మీకు అలాగా మీ ఇంటి పేరుతో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది లేదు, చాలా మంచిగా దాన్ని మార్చేసి మంచి రాజు రాజు అని పిలుస్తారు. మేమే అంటే దూరంగా ఉంటే మేడం ఒకవేళ వినపడకపోతే ఎక్కడైనా దూరం ఉంటే మ్యావ్ అనగానే అంటారు. పాపం వాళ్ళ ఇంటి పేరు పాపం, అందుకని మేము సరదాగా పిలుస్తాం అంతే. ఇంటి పేరు అలా ఉపయోగపడింది మీకు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ లవ్లీ టాకింగ్ టు యూ అండి. మీ స్మైల్స్లో అనే సినిమా కూడా అంత సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అంత బాగా నౌకలు థియేటర్లో మేము కోరుకుంటున్నాం. త్వరగా వచ్చేసేయాలి, ఈసారి మాత్రం సినిమా డిలే చేయకూడదు నెక్స్ట్ మూవీకి. యా చెప్పండి, ఏప్రిల్ 11 అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి తర్వాత ప్రాజెక్ట్స్ కూడా క్విక్గా రావాలి ప్రదీప్ గారు అని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.